SSMB 29 ఈ సినిమా గురించి ఒక మంచి అప్డేట్ ఇచ్చారు. అందులో హీరోయిన్ ఎవరు, కీలక పాత్ర ఎవరని. సో ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి కొంతమంది ఫ్యాన్స్ కి ఇది వావ్ అనిపించింది. కానీ ఇఫ్ కొంతమంది ఫ్యాన్స్ అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అటు ఆయన మహేష్ బాబు ఫ్యాన్స్ అని కాదు, ఆయన అంటే ఇష్టం బాగా బీవచ్చ వాళ్ళకు మాత్రం అవసరమా అనిపించింది. ఆ అప్డేట్ ఏంటి అంటే SSRMB 29 మూవీ ఏదైతే ఉందో SS రాజమౌళి డైరెక్షన్ లో, అదే విధంగా మహేష్ బాబు ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా లెవెల్ సినిమా. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఆల్రెడీ మనకి జంజీర్ మా అందరికి తెలిసి ఉంటే రామ్ చరణ్ తోని జంజీర్ చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా. అసలు హిందీలో ఆయనకి ఒక బ్యాడ్ రిమార్క్ తీసుకొచ్చిన సినిమా. అదే విధంగా తను అప్పుడు అన్నది కూడా, నేను మళ్ళీ రామ్ చరణ్ తో ఎప్పుడు వర్క్ చెయ్యను, నాకు ఆయన దగ్గర వర్క్ కల్చర్ నచ్చలేదు, అండ్ తెలుగు ఇండస్ట్రీ అసలుకే పని చేయను అంది. మరి అన్ని మాటలు అన్న ఆవిడ ఇప్పుడు ఎందుకు మళ్ళీ SSRMB లో చేయాలనుకుంటున్నా అంటే నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు తెలుగు సినిమాకు ఉన్నటువంటి పేరు, హైప్, తెలుగు సినిమాకు ఉన్నటువంటి ప్రఖ్యాతలు అసలు బాలీవుడ్ లో కాదు హాలీవుడ్ లో ఎక్కడ కూడా వినిపిస్తలేదు. అసలు మరి రీసెంట్ గా వచ్చిన ఏ తెలుగు సినిమా అయినా వరల్డ్ వైడ్ గా బీభత్సం సృష్టిస్తున్నాయి. సో అందుకోసం అని బాలీవుడ్ వాళ్ళందరూ కూడా మన మీద ఒక కన్నేసారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా అనిపిస్తున్నాడు, జాన్వీ కపూర్ వచ్చింది, అదే విధంగా కొంతమంది బాలీవుడ్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన కొంతమంది యాక్టర్స్ వచ్చారు. అండ్ ఇప్పుడు SS రాజమౌళి డైరెక్షన్ కి సంబంధించి చాలా అప్డేట్స్ ఇస్తున్నారు. బట్ ఇందులో చాలా విషయాలు ఇంకా బయటకి ఏం రాలేదు. అసలు మీరు చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, అసలు దానికి సంబంధించి ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, అందులో మెయిన్ లీడ్ సింగ్ ఎవరెవరు ఉన్నారు, అసలు కనీసం షూట్ స్టార్ట్ అయిందా అవ్వలేదా కూడా తెలియదు. ఈయననేమో మొన్న ఏదో ఫంక్షన్ లో డాన్స్ చేసుకుంటున్న వీడియోలు బయటకు వచ్చిన అవి చూసినప్పుడు చాలా మందికి, నువ్వు ఒక అప్డేట్ ఇవ్వు, దాని తర్వాత నువ్వు డాన్స్ అన్నా చేసుకో, పూనకాలన్నా ఏదైనా చేసుకోండి, ఇది కరెక్ట్ కాదన్నారు. ఇక ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం మనకి ఏదైనా ఒక సినిమా నుంచి అప్డేట్ వస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బూస్టప్ అన్నమాట. సినిమా దాన్ని ఏమంటారు తీసుకొచ్చారు, తెస్తున్నామని ఒక ప్రకటన అయితే ఇచ్చారు, కానీ దాని గురించి ఏం అప్డేట్ గానీ, అక్కడ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఇలాంటివన్నీ కూడా వస్తుంటే వాళ్ళకి అరే బూస్ట్ అరే వీళ్ళు వస్తున్నారు మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. కానీ ఈ సినిమా విషయంలో చూసుకుంటే ముఖ్యంగా అసలు రాజమౌళి ఈ కాంబినేషన్ క్రేజీ. సో ఎప్పుడైతే సినిమా వస్తుందని చెప్పారో అప్పటి నుంచి కూడా అందరు దీని గురించి ఇంకా కూడా ఆలోచిస్తున్నారు. హైప్ క్రియేట్ చేస్తున్న దానికి సంబంధించి తిను హాలీవుడ్ లో చేసింది, బాలీవుడ్ లో బ్యాన్ అయిపోయింది యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో తన హాలీవుడ్ లో ఫేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ బాలీవుడ్ లోకి రానిచ్చారు. ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చేసింది, కానీ ప్రజెంట్ హాలీవుడ్ లోనే ఎక్కువగా ఉంది అనుకోవచ్చు. అంటే ఈయన ఏమన్నారంటే ఇదొక జంగల్ థీమ్ లో ఉండబోతుంది మూవీ, అందుకోసం ఆయన కొంచెం రా అండ్ రస్టిక్ గా తయారు చేశారు. ఈ లుక్ చూసుకోవచ్చు మనం, లాంగ్ హెయిర్ గానీ గడ్డం గానీ లుక్ చూస్తేనే అరే ఏదో ఉంది సినిమాలో, ఖచ్చితంగా పెద్దగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. లో ఉన్నప్పుడు అక్కడ నుంచి హాలీవుడ్ లో ఇంకా చాలా మంది యాక్ట్రెసెస్ ఉన్నారు, వై నాట్ దెమ్, వై ఓన్లీ హర్ అనేది ఇప్పుడు చాలా మంది. అంటే అక్కడ ఏంటంటే మూవీ టీం వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు క్యారెక్టర్ అనుకున్నారో ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది ప్రియాంక చోప్రా అనే విధంగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారంట. ఇంకా వాట్ ఎవర్, బట్ ఇది అఫీషియల్ గా అయితే ఇంకా ఎగ్జాక్ట్ రాలేదు. బట్ ఎస్ కొంచెం డౌట్ ఉంది. తనని తీసుకుంటే మాత్రం అంటే ఒకనొక టైంలో ఇండస్ట్రీని తిట్టినవడం తీసుకోకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం. 2 రోజుల పాటు సినిమా గురించి అయితే వెయిట్ చేశారు, ఓకే. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అంటే మనకు 2025 జనవరిలో సంక్రాంతికి స్టార్ట్ అవుతుంది, అండ్ సంక్రాంతికి పూజ చేసి స్టార్ట్ చేస్తారు అంటున్నారు. మరి అప్పటికైనా స్టార్ట్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారా? బికాస్ లొకేషన్స్ ఇంకా అన్ని కన్సిడర్ కాలేవు. ఇవన్నీ పక్కకు పెడితే నెక్స్ట్ ఇయర్ మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రియాంక చోప్రా మాత్రం ఒక కీలకమైన పాత్ర ఈ సినిమాలు చేయబోతుంది. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత అందరూ అయితే ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.